హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అరుణ రాయల్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనం ప్రెగ్నెన్సీ టైంలో ఎన్నిసార్లు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, ఇంకా ఏమేమి టెస్ట్ చేయించుకోవాలని చెప్తాను. మనం కన్సీవ్ అయ్యాక ఫస్ట్ 3rd మంత్లో అయితే డాక్టర్ కొన్ని టెస్ట్లు అయితే రాయిస్తుంది. బ్లడ్ గ్రూప్, ఇంకా ఏ బ్లడ్ గ్రూప్, ఎంత పర్సంటేజ్ ఉంది బ్లడ్, ఇంకా థైరాయిడ్, హెచ్ఐవి, ఇట్లా ఇంకా వాళ్ళకంటూ ఉంటాయి కదా బ్లడ్లో మోనోసైట్స్ అలాంటివన్నీ. వాటి కోసమైతే కొన్ని టెస్టులు రాయిస్తారు. అవి చేయించుకొని మనం మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అయితే దానికి తగ్గట్టు మెడిసిన్ ఇస్తారు. మనకు నార్మల్ టైంలో థైరాయిడ్, షుగర్ ఇలా లేకపోయినా ప్రెగ్నెన్సీ టైంలో అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఎవ్రీ మంత్ బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకుంటూ ఉండాలి. అలాగే బ్లడ్ పెరిగిందా తగ్గిందని కూడా చెక్ చేస్తారు. నేను ఫస్ట్ టైం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు 11.4 ఉంది బ్లడ్ పర్సంటేజ్. ఓకే, బాగానే ఉంది అనుకున్నాను. షుగర్ కూడా నార్మల్ రేంజ్లో ఉంది. నెక్స్ట్ మంత్ మళ్ళీ చెక్ చేయించుకుంటే బ్లడ్ తగ్గిపోయింది, 10కి వచ్చేసింది, 1.5 తగ్గింది. షుగర్ కూడా 98, ఇంతకుముందు 84 ఉంది. ఎవ్రీ మంత్ పెరిగే కొద్దీ మనకు బ్లడ్ తగ్గిపోతూ ఉంటుంది. సో మనకు బ్లడ్ పడే బాగా తింటూ ఉండాలి. రీసెంట్గా మళ్ళీ ఆగస్ట్లో చేయించుకుంటే 19th 9.5కి వచ్చింది. సో నా బ్లడ్ అయితే తగ్గిపోతూ ఉంది. డాక్టర్ నాకేం చెప్పారంటే 6th మంత్ వరకు అయితే ఓకే, 7th మంత్ నుంచి ఇంకా తగ్గకూడదు, 10, 11 అలా వచ్చేయాలా, డెలివరీ టైంకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి సజెస్ట్ చేశారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.